మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకునే నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎంపికై దృష్టి పెట్టింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నామినీలుగా 8 మంది ప్లేయర్లను విడుదల చేసింది. అందులో సంజు శాంసన్ కూడా చోటు దక్కించుకున్నాడు. సంజు శాంసన్తో పాటు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్, పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐదన్ మార్క్రామ్, పేసర్ లుంగి ఎంగిడి, న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర, బ్యాటర్ టీమ్ సిఫ్టర్, అమెరికన్ బౌలర్ షాడ్లీ వాన్ షాక్విక్ ఎంపికయ్యారు. వీరిలోంచి ఒకరిని అభిమానులే ఎన్నుకునే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. అందుకోసం తన వెబ్సైట్లో ఎంపిక చేసే ఆప్షన్ ఇచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో మన క్రికెటర్ సంజు శాంసన్ కూడా ఉండటంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు తన ఫామ్ కోల్పోయి జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న సంజు శాంసన్ అనూహ్యంగా పుంజుకున్నాడు. ఈ టోర్నీలో 4 మ్యాచ్లు ఆడితే వరుసగా 2 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు కైవసం చేసుకున్నాడు. గత రాత్రి ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ పోరులో 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించి టీమిండియాను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో త్రుట్టిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అతడు ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో 201.33 స్ట్రైక్ రేటు, 77.33 యావరేజ్తో 232 పరుగులు సాధించాడు. మరి 8 మందిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ట్యాగ్ ఎవరికి దక్కుతుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.